రండి ఫ్రెండ్స్, లోపలికి అయితే పోదామండి. కింద ఎద్దులు పాకి చూపిస్తాను. ఫస్ట్ పాతగైనా ఎన్నేళ్ళు 4 తరాలు అయింది. ఇప్పుడు ఏమంటారు, హాల్ హాల్ అంటారా దీన్ని. ఇంట్లో మరమ్మ ఉంది. ఇది మా పాప ఫోటో, మా పెద్దమ్మలు అనమాట, ఇద్దరు తాత అనమాట. ఇప్పుడైతే ఇంకా 1 రూమ్ లో పోదాం రండి, చూపిస్తాను. అంటే మా పెళ్లి కంటే ముందరే కట్టిండ్రు ఇది. అప్పుడు మా తాత తెచ్చిందంటే ఇది పాత బీరువా. అంటే మనం రైతులు కాబట్టి ఎప్పుడంటే డబ్బులు ఉండవు కదా, ఒకేసారి తీసుకుంటాం. నేను మంచి మంచి వంటలు చేసి మీకు చూపించాలి వీడియోలో అని చెప్పేసి ఇక పొయ్యి ఇట్లా పెట్టించుకున్నాను నేను. ఇది కరేపాకు చెట్టు చూడండి, చిన్న మందారం ముద్దు. ఇది మల్లెపూల చెట్టు, ఇది కనకాంబరాల చెట్లు. ఇంకా ఏమంటారు, అరుగుల ఏమంటారు, కానీ మేమైతే కట్టలు ఉంటాం అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా ఇల్లు హోమ్ టూర్ చేయాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. మీకైతే మా ఇల్లు చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మా ఇల్లు చూపిస్తాను రండి ఫ్రెండ్స్, లోపలికి అయితే పోదామండి. ముందు మా ఇల్లు పాతిలు కదా ఫ్రెండ్స్, మీకంతా కింద ఎద్దులు పాకి చూపిస్తాను ఫస్ట్. అంటే అన్ని ఇక్కడ ఎద్దులు కట్టేసేవాళ్ళు అనమాట. అప్పుడు ఎద్దులు, ఆవులు, ఎనగొట్టు కూడా ఉండే పసులు ఉంటాయి కదా, అప్పుడైతే ఇక్కడ కట్టేసేవాళ్ళు అనమాట అన్ని. మా ఆయన కానీ ఎద్దులు అప్పుడు వ్యవసాయం చేశారు కాబట్టి ఎద్దులు ఉండే ఇంట్లోన. ఇప్పుడైతే మేము పట్టుకొని పోయినప్పటి నుంచి ఎద్దులు ఏం లేవు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక పొట్టేలు ఉంది. ఇక్కడైతే ఎద్దులు పాకి ఫ్రెండ్స్. ఇవి ఎన్ని పడతాయి? ఇవి ఎద్దులు ఇక్కడ 6 ఎద్దులు, ఇక్కడ 6 కదా, అక్కడ 4. ఇప్పుడైతే 6 ఎద్దులు. అంటే ఇక్కడ సైడ్ 3, అవతల సైడ్ 3 కట్టేసేవాళ్ళు అప్పుడు. ఇదైతే చాలా పాతిలు ఫ్రెండ్స్. పైన చూడండి, ఇంకా అన్ని దూలాలు అన్ని కొంచెం పుచ్చి పట్టినాయి. పాతగైనా ఎన్నేళ్ళు 4 తరాలు అయింది. ఇప్పుడు మంది 4వ తరం మంది పాతిలు. అంటే ఇది 4వ తరం ఇల్లు చూడండి. 4వ తరం. మరి ఇప్పట్లో ఇట్లాంటివి ఉన్నాయో లేదో తెలియదు, కానీ మా ఇల్లు అయితే ఇంకా పాతదే. ఇది 6 అంకణాల ఇల్లు. అంటే ఇంక ఇద్దరు అన్నదమ్ములకి అనమాట ఇది. మేమైతే రిపేర్ చేయించుకున్నాం కదా ఫ్రెండ్స్. అప్పుడు ఇంక ఇట్లా మధ్యలో గోడ కట్టేసుకున్నాం అనమాట. ఇద్దరు భాగాలు కాబట్టి ఇది మధ్యలో గోడ కట్టినాం మేము. అప్పుడైతే గోడ ఉండలేదు, పెద్దగా కనిపిస్తుండే ఇల్లు. గోడ కట్టిన దానికి 3 అంకణాలు అయిన దానికి చిన్నగా అయింది. లేదంటే ఇంత పెద్దగా కనిపిస్తున్నాయి, చాలా పెద్ద ఇల్లు మీద అంటుంటారు. అప్పుడు మనం పెద్ద ఇంట్లో ఉండి ఇప్పుడు చిన్నగా మా ఇల్లు అన్నట్లుంది మనకి. కొంచెం చిన్న, అంటే మధ్యలో గోడ కట్టినాం కదా, చిన్నగా కనిపిస్తుంది అనమాట. సామాన్లు అన్ని ఇరికి అయిపోయాయి. ఇక్కడైతే ఇంక అన్ని ఇప్పుడు ఎద్దులు లేవు కాబట్టి అన్ని పాత సామాన్లు పెట్టుకున్నాము. ఇంకా ఏమన్నా పనికిరానివి అట్లాంటివన్నీ ఇంకా పెట్టేసినాం అనమాట కింద. ఇదైతే ఎద్దులు పాగా అంటారు అనమాట, ఎద్దులు కట్టేస్తారు కాబట్టి. పైనకి అయితే పోదాం రండి. ఇదేమంటారు, హాల్ అంటారా దీన్ని. మేమైతే ఇంకేమంటారు దీన్ని, మన పల్లెటూరులో హాల్ అనము అనమాట, పడసాలు అంటాము. ఇక్కడైతే మా 2 మిషన్లు చూడండి. అప్పుడు బాగా ఇంటికాడ పత్తుకుల్లో ఉన్నప్పుడు మిషన్ కుడుతుంది కదా. ఇదైతే మామూలు మిషన్ కుట్టుది, జిగ్జాగ్ మిషన్. ఇది మా నాయన కొని ఇచ్చిందే. ఇది మా నాయన కొని ఇచ్చింది మిషన్. మిషన్ అయితే మా నాయన అప్పుడు మిషన్ కుడతానంటే ఇంకా నేర్చుకుంటాను అన్నప్పుడు కొని ఇచ్చినాడు అనమాట. ఇది ఇక్కడ వచ్చేసి ఇంకా మా ఇంట్లో మరమ్మ ఉంది. ఇంకా మరమ్మ నేను ఇట్లా చిన్న గూడు కట్టించుకొని ఇక్కడ పెట్టుకున్నాము. ఇంకా అవతల సైడ్ అయితే అన్నదమ్ములు ఇంట్లో ఉందన్నమాట మరమ్మ, అంటే విగ్రహం ఉందన్నమాట. ఇంకా ఇట్లా ఎవరైనా కానీ ఇట్లా గోడలు కట్టుకుంటే ఇట్లా మధ్యలో ఇట్లా చిన్న గూడు పెట్టుకుంటారు అనమాట. మరమ్మని పెట్టుకుంటారు. మన అన్నదమ్ముల అందరూ లైన్ అక్కడ 2 పెట్టుకునేరా, మనం ఇప్పుడు 3వ వాళ్ళు. ఇది పెద్దగా ఉంది కాబట్టి ఇట్లా ఎవరన్నా గోడ కట్టుకుని అడ్డం పెట్టుకుంటారు. పెట్టుకోకుంటే మంచిది కాదని ఇట్లా పెట్టుకుంటారు. అప్పుడు పాతీలు ఉన్నప్పుడు ఈ గూళ్ళు ఏమి ఉండలేదు. మేము రిపేర్ చేయించుకున్నాక ఇట్లా గూళ్ళు పెట్టించుకున్నాం. కొన్ని ఇట్లా మధ్యలో గోడ వచ్చింది కదా, దానికైతే కొన్ని ఇట్లా బట్టలు పెట్టుకుని వస్తుందని గూళ్ళు చేయించుకున్నాం. ఇవి ఇంకా పిల్లలు అయితే హాస్టల్ పోతారని నేను బ్యాగులన్నీ పిండేసి పెట్టినాను. ఇక్కడ అన్నీ ఇంకా ఏమన్నా కొన్ని చిన్న చిన్న సామాన్లు అయితే పెట్టుకున్నాం, బట్టలు అవన్నీ. ఇక్కడైతే ఇంకా మంచం అనమాట. మంచము, అక్కడ టీవీ. ఇది కానీ ఉండలేదు ఫ్రెండ్స్. ఇది కానీ మేము రిపేర్ చేయించుకున్నప్పుడు పెట్టించుకున్నాము, ఇంకా టీవీ పెట్టుకోవడానికి అన్నీ వస్తుందని. ఇంకా పైన అయితే కొన్ని ఫోటోలు అట్లా పెట్టుకున్నాము. ఇది మా పాప ఫోటో, వాళ్ళ ఫ్రెండ్స్ బర్త్డే గిఫ్ట్ ఇచ్చినారంట. ఇవన్నీగా మా పాప, మా పిల్లలు ఇద్దరు. ఇది కదా ఈ ఫోటో. ఇక్కడైతే మా పెద్దమ్మలు అనమాట ఇద్దరు. చాలా పాత ఫోటో ఇది. అప్పుడు ఏమి వస్తువులు లేవు కదా, అయినా వాళ్ళు బాగా ఇష్టంగా ఫోటో దిగినారు. అది మీ పిల్లల ఫోటోలు ఇక్కడ అన్నిగా ఇట్లా పెట్టేసినాం అనమాట. ఇక్కడ మా తాత
ఇక ఎద్దును పట్టుకొని దిగినాడు ఫోటో ఇక్కడ. ఇంకా ఇతల సైడ్ కానీ మా తాత అనమాట. ఈ మంచం అయితే మా ఆయనంగా అప్పుడు డబ్బులు లేకుండా ఏదో మిషన్ కుట్టినప్పుడే ఏమో కదా, నేను అప్పుడు నా బట్టలు కుట్టేదాన్ని అనమాట. అప్పుడు ఆ డబ్బులతో మంచం అయితే తెచ్చినాడు ఇది. ఇప్పుడైతే ఇంకా 1 రూమ్లో పోదాం రండి, చూపిస్తాను. ఇక్కడైతే ఇంకా ఫ్రిడ్జ్ పెట్టుకున్నాము ఫస్ట్లో ఇట్లా డోర్ పక్కలోనే. ఇదైతే ఇంకా పాత ఇంట్లోనే కొంచెం అప్పుడు 1 రూమ్ కొత్తగా కట్టినారనమాట. కొంచెం పైన గరండాలు వేసి ఇట్లా కట్టుకున్నారు అప్పుడు. అంటే మా పెళ్ళి కంటే ముందరే కట్టిండ్రు ఇది. ఇదైతే కొంచెం బాగుంది, ఏం కారదు ఇక్కడ వాన వచ్చినా కానీ. బయట అయితే కొంచెం వాన వస్తే కారుతుంది. ఇంకా ఇదైతే మా ఫ్రిడ్జ్ ఫ్రెండ్స్. ఇది ఈ బీరువా చూడండి, బీరువా చాలా పాతది అనమాట. అప్పుడు మా తాత తెచ్చిందంట ఇది పాత బీరువా. ఏం పెద్దగా బట్టలు ఏమో నువ్వు దీంట్లో నా ఒకటి ఉంటాయి, అవి నా వేరే ఎక్కువ ఏం లేవు. బీరువా పక్కనే ఇట్లా కొంచెం ప్లేస్ ఉందని ఇట్లా బియ్యం సంచులు వేసుకున్నాము. ఇంకా మేమైతే బియ్యం సంవత్సరానికి ఒకసారి వేసుకుంటాం అన్నీ మొత్తం, సంవత్సరం సరిపడా అనమాట. ఎందుకంటే మనం రైతులు కాబట్టి ఎప్పుడంటే ఇప్పుడు డబ్బులు ఉండవు కదా, ఒకేసారి తీసుకుంటాం బియ్యం కానీ జొన్నలు కానీ. ఇక్కడే 1 రూమ్లోనే మాకు బాత్రూమ్ ఉంది. ఇది అప్పటి నుంచి పాత ఇల్లు ఉన్నప్పటి నుంచి ఇట్లా పెట్టినారు. పాత ఇల్లు ఉన్నప్పటి నుంచి ఇట్లే ఉంది బాత్రూమ్. మేము కానీ ఏం మార్చలేదు, ఇంకా బయట పెడితే ఖర్చు ఎక్కువ వస్తుందని ఏం మార్చలేదు. ఇక్కడైతే నీళ్ళు చూడండి, మాకు నీళ్ళు చాలా రోజుల తర్వాత వస్తాయి అనమాట. వారంకోసారో 10 రోజులకోసారి వస్తాయి అట్లా. దానికోసమని ఇట్లా డ్రమ్ములకి అన్ని స్టాక్ పెట్టుకుంటాం నీళ్ళు. ఇక్కడ కొన్ని మా ఇల్లు రిపేర్ చేయించినప్పుడు ఇట్లా సెల్ఫ్లు పెట్టుకున్నాం. ఇక్కడ ఇంకా అన్ని సామాన్లు అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాము. ఇక్కడైతే కటిల్ పొయ్యి ఫ్రెండ్స్. ఇది ఇంకా మా చాలా వీడియోలో చూసింటారు కదా. ఇంకా నేను మంచి మంచి వంటలు చేసి మీకు చూపించాలా వీడియోలో అని చెప్పేసి ఇంకా పొయ్యి ఇట్లా పెట్టించుకున్నాను నేను రిపేర్ చేయించినప్పుడు. అదంటే ఏదో పొగ వేయకనమాట. ఇది గొట్టం పొయ్యి ఏమంటారు దీన్ని. ఇంకా దీని పక్కనే గ్యాస్ అనమాట, గ్యాస్ కట్ట. ఏదో సింపుల్గా రిపేర్ చేయించుకున్నప్పుడు కొన్ని సామాన్లు పెట్టుకునేకి అట్లా పెట్టించుకున్నాం సెల్ఫ్లు. కిందగానే అంతే, అన్ని సామాన్లు మనకు వంటకు కావాల్సినవి. ఇక్కడైతే దేవుని రూమ్ ఫ్రెండ్స్. ఇది దేవుని రూమ్ ఉండలేదు, మేమైతే ఇంత దేవుని రూమ్ పెట్టించుకున్నాం ఇక్కడ. ఇది ఫ్రెండ్స్ మరి ఈరోజు మా హోమ్ టూర్ అయితే. బయట చెప్పివమ్మా? బయట అవునా, ఆడ కూడా వంట చేస్తుంటావు కదా ఒక్కోసారి, చెట్లు వేసిన దగ్గర చూపిస్తాను. ఇంకా బయట కొంచెం ఖాళీ ప్లేస్ ఉందన్నమాట మాకు, అక్కడ కొన్ని చెట్లు వేసినాము. ఇంకా అక్కడే కానీ మా వీడియోలు కొన్ని వంటలు వీడియోలు కానీ చేసినాం కదా, అదైతే చూపిస్తాను. ఇక్కడ కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటే ఇట్లా తడకలు కట్టేసి ఇట్లా కొంచెం వంట చేసి ఎక్కువ వస్తుందని చేసుకున్నాం. ఇక్కడ బయట ఏమన్నా మనం వంట వీడియో చేసినప్పుడు వస్తుందని చెప్పేసి ఇట్లా వంట చేసే కానీ రెడీ చేసుకున్నాను నేను. ఇంకెట్లా ప్లేస్ ఉంది కదని చెప్పేసి ఇంకా చెట్లు అయితే వేసుకున్నాము. ఇది కరివేపాకు చెట్టు చూడండి ఎంత బాగా వాన వచ్చినప్పుడు నాటినాను, బాగుంది, ఇప్పుడు పచ్చగా ఉంది. ఇదైతే చిన్న మందారం, ముద్ద మందారం చెట్టు. ఇది మల్లెపూల చెట్టు. ఇది కానీ మందారం చెట్టు, పెద్ద పూలు వస్తుంది ఇది. ఇవన్నీ కనకాంబరాల చెట్లు. ఇంకా ఇక్కడగా వంట చేసుకుని కానీ ఇట్లా రెడీ చేసుకున్నాం. వాన వచ్చినప్పటి నుంచి మాకు పని ఉందని వీడియో చేయలేదు. ఇక్కడ పాత ఇల్లు కాబట్టి ఇది కొంచెం ఇంటి ముందర ఇట్లా కట్టలు పెద్దగా కట్టిస్తున్నారు. ఈ కట్టలు మా బయట నుంచి అయితే ఇంకా ఇవన్నీ 2 కట్టలు ఉంటాయి అన్నమాట. ఇట్లా పెద్దగా ఉన్నాయి కట్టలు, ప్లేస్ ఉంది కదా బాగా, పెద్ద కట్టలు కట్టినారు అప్పుడు. చిన్నవన్నీ ఇట్లా పెళ్ళిళ్ళు ఏమన్నా అయితే కానీ ఇట్లా బాగా అందరు ఇట్లా బయట పనుకోవచ్చు అనమాట. ఏమంటారు అరుగులు ఏమంటారు, కానీ మేమైతే కట్టలు ఉంటాం అనమాట. ఇంకా బయట బాగా పెద్దగా ఉన్నాయి ఇవి కట్టలు కూర్చోడానికి కానీ, సాయంత్రం అట్లా
ప్రశాంతంగా కూర్చుంటారు కొంతసేపట్ల. ఇది ఫ్రెండ్స్ మరి ఈరోజు వీడియో అయితే మా హోమ్ టూర్. ఏదో నాకు వచ్చిన విధంగా అయితే మీకు చెప్పాను. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.